మిమ్మల్ని చూడగానే ఆ పెళ్లి పుస్తకంలో ఆ పెళ్లి కూతురు గెటప్ ఆ దివ్యవాణి గారు ఎలా గుర్తొస్తారో, ఒక ఆధ్యాత్మిక వ్యాఖ్యాతగా ఒక స్టేజ్ ఎక్కి అనర్గళంగా యేసు గురించి, ప్రభు గురించి వచనాలు చెప్పడం గూడా అంతే అసువుగా చెప్పేస్తుంటారు మీరు. ఎలా సాధ్యమైంది మీకు? అంటే మామూలుగా ఎంతోమంది సెలబ్రిటీస్ ఆ మార్గంలో వెళ్లారు. యేసుక్రీస్తుని నమ్ముతున్నారు. కానీ వాళ్ళ అంత వ్యక్తపరచలేకపోతున్నారు మీలాగా. మీరు ఏ లాంగ్వేజ్ ఇచ్చినా సరే, అన్ని భాషల్లోనూ ఆయన గురించి చెప్పడంలో ఎక్కడ ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా చెప్తూ ఉంటారు. సో, ఆ శక్తి ఎలా వచ్చిందంటారు మీకు? అది శక్తి అని కాదండి. దేవుడు ఏంటంటే పిలుచుకున్నవారు అనేకులు, ఏర్పరచుకున్నవారు కొందరు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది. చాలా మందిని మనం పిలుస్తాం. పెళ్లి పనులకి కొంతమందిని ఏర్పరచుకుంటాం. మన అనుకున్న వాళ్ళని కొంచెం కార్డ్స్ ఇవ్వండి అని, ఫుడ్కి ఒకళ్ళని కానీ, మెయిన్ పీపుల్ని ఇన్వైట్ చేయడానికి కానీ, డ్రెస్సింగ్ కానీ, నగలు సర్జీ ఎవరిని ఏర్పరచుకుంటాం. అవును. సో అలానే దేవుడు కూడా పిలుచుకున్న వాళ్ళు అనేకులు, ఏర్పరచుకున్నవారు కొందరే అంటాడు. సో ఆ కొందరిలో నిజమైన దేవుడిని క్రీస్తు శకం క్రీస్తు పూర్వం తప్పించి వేరే శకం వేరే పూర్వం లేదు. అలా అని నా తోటి వాళ్ళని నేను ఎప్పుడు విమర్శించను. ఎందుకంటే నేను అందులోంచి వచ్చిన దాన్ని. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటున్నాడు. ఈరోజు హైదరాబాద్ అనగానే బిర్యానీ అంటాం, చెన్నై అనగానే సాంబార్ అంటాం, వేరే ప్లేస్కి ఒకటి. అలాని ఆయన రుచి, దేవునితో మా అనుభవం కలిగిన రుచి అది తెలిసినప్పుడు అది దేవుడు కాళ్ళు పట్టుకుంటే అన్నీ ఆయనే మాట్లాడటానికి ఆ శక్తిని ఇస్తాడండి. ఎందుకంటే స్వతగా నేను చాలా భయస్తురాలి. ఎలా అంటే అమ్మ 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 మాకు ట్రైనింగ్ ఇచ్చి ఇలా మాట్లాడాలి, ఇలా చెప్పాలి, ఎక్కడ మనం తప్పు మాట్లాడకూడదు, అలా అమ్మ నేర్పించి నేను ఉన్నాను. సో మ్యారేజ్ లైఫ్లో అనుకోకుండా ఒక పెద్ద అగాధం నాకు. ఎంత పెద్ద అగాధం అంటే బయటికి చెప్పుకోలేనంత అగాధం. హ్యాపీగా ఉన్న లైఫ్లో అండ్ మా బాబు హెల్త్ విషయంలో కానీ, వాళ్ళు చేసిన బ్లాక్ మ్యాజిక్స్ కానీ, అసలు అట్లాంటివి ఉంటాయని కూడా నాకు అదే మీరు నమ్ముతారా అని అసలు నాకు తెలియదు. నాకు జాతకాలు కానీ ఇవన్నీ ఎప్పుడైనా షూటింగ్లో మంచిగా సాంగ్ బ్యూటీ ఉంది, మా సాయన్న మేకప్ మ్యాన్ గోపి అన్న వాళ్ళు దిష్టి తీసేవాళ్ళు. వాటికి కూడా నేను పెద్ద విలువ ఇచ్చేదాన్ని కాదు. కానీ అవి ఉన్నాయి. నా బాబు విషయంలో నేను ప్రత్యేకంగా వాటిని నేను అనుభవించి, ఆ బిడ్డ విషయంలో చాలా చేయిందంటూ లేదు. అటువంటి టైంలో తెలుసు యేసయ్య తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి, భూప్రపంచంలో ఎవరు ఉండరు. సో అప్పుడు బైబిల్ చదవటం నేను స్టార్ట్ చేశాను, చర్చికి వెళ్ళటం నేను స్టార్ట్ చేశాను. సో దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు, ఆయన వాక్యం ద్వారా, దర్శనాల ద్వారా, ఆయన మెల్లదైన స్వరం ద్వారా, కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా 100% అండి. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మెల్లనైన స్వరంతో, దానికి ఎంత అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. మన అంతరంగం శుద్ధి లేకుండా దేవుణ్ణి మనం చూడలేమండి. ఎందుకంటే ఈ లోకంలో పాపం ఉన్నా, మర్డర్స్ ఉన్నా, ఏదున్నా కూడా ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ నుంచి ఆలోచనలు వెళ్ళే వస్తాయి, మనలో నుంచే బయటకు వస్తాయి, కానీ ఎక్కడ రావు. సో ఇది క్లీన్గా ఉన్నప్పుడు అటువంటివి మన దగ్గర రావు. సో అది ఉన్నప్పుడు దేవుని మాట వినాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి సినిమాకి వెళ్తాం, ఒక హీరో డైలాగ్స్ వింటాం మనం. ఎవరైనా పక్కన విజిల్స్ అవి వేసినప్పుడు క్లియర్గా వినలేం మనం, మళ్ళీ ప్రశాంతంగా కూర్చొని చూస్తాం. అలా కొన్ని సినిమాల డైలాగులు కానీ, అలానే ఒక ప్రముఖుల మాటలు కానీ మన హృదయాలలో ఉండిపోతాయి. సో ఈ లోకంలో ఉండే వాళ్ళ మాటలు వినటానికి ఎంత ఉన్నాయంటే, దేవుని యొక్క మాట వినాలంటే ఎంత మనం డెడికేట్ మైండ్, ఆయనతో మమైకం, ఆ గ్రహించుకునేటువంటి శక్తి ఒక్కొక్కసారి దేవుడు తప్పకుండా ఆయన స్వరంతో మనకి వినిపిస్తాడు. ఆయన దైవజనుల ద్వారా మాట్లాడతాడు, ఆయన వాక్కు ద్వారా మాట్లాడతాడు, ఆయన దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అంతటి ఆ యొక్క కృపను మనం పొందుకోవటానికి ఎవ్రీడే వీ హ్యావ్ టు వాష్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం క్లీన్ చేసుకుంటూ ఆయనకు ఒబే అయినప్పుడు డెఫినెట్గా అనుభవంలోకి వెళ్ళి. రైట్. సో అయితే మీరు ఇంత మమేకం అయిపోయారు యేసులో. ఇంతకుముందు మీరు ఎన్నో అసలు చదవని పురాణం లేదనుకుంటా నాకు తెలిసి. అన్నీ చదివారు, అన్ని లలితా సహస్రనామాల దగ్గర నుంచి
ప్రతి ఒక్క శ్లోకాలు కూడా మీరు ఎక్కువ పఠిస్తూ ఉండేవాళ్ళు. అయితే అప్పుడు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ క్రిస్టియానిటీలోకి వచ్చేసరికి కొందరు అంటున్నాను, కొందరు సినిమాలే చూడొద్దు అసలు అని అంటారు. సినిమాలే చూడొద్దు, అసలు ఎలాంటి ఆర్నమెంట్స్ పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు, మొత్తం కంప్లీట్ వైరాగ్యంతోనే ఆయనను పూజిస్తే అప్పుడే ఆయన కనికరిస్తాడు అనేసి కొంతమంది నమ్ముతారు. సో మీరు మాత్రం అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అంతే చక్కగా ఉన్నారు, సినిమాలను ప్రేమిస్తున్నారు. ఎలా అయిందంటే నేను కూడా నాకు ఫస్ట్ నేను క్రీస్తుని అంగీకరించినాక టోటల్ డెడికేటెడ్గా నేను మినిస్ట్రీకని నేను స్టార్ట్ చేశానండి. ఆఫ్టర్ దట్ ఇప్పుడు కూడా నేను బొట్టు ఏంటంటే వెన్ ఐఎమ్ ప్రీచింగ్ గాడ్ నేను ఎప్పుడు బొట్టు పెట్టుకోను. ఎందుకని పెట్టుకోవద్దు అంటే దానికి బైబిల్లో చాలా గూఢంగా ఉంది. దేవుడు ఏంటంటే రెవల్యూషన్ చాప్టర్లో దేవుడు ఏం చెప్తాడంటే, మీరు నా బిడ్డలుగా అంగీకరించినాక మీ నుదుటి మీద నా సిలువ గుర్తు వేయబడింది అని ఉంటుంది. బైబిల్ని మనం ఆ వాక్కుని మనం ట్రస్ట్ చేస్తున్నాం. సో ఆ సిలువ గుర్తు ముందు ఈ లోకంలో ఉండే అందం, ఈ స్టిక్కర్ వెనకటంటే కుంకుమ పెట్టుకునే వాళ్ళు, అదేంటంటే మనకి ఇక్కడ నవనాడులు ఉంటాయి, వాటిని మనం నొక్కినప్పుడు అవి ఒక ప్రెషరు మనకి ఒక బాడీకి అది ఒక సిస్టమ్ అనే విధంగా ఇప్పుడంతా ఏముంది, స్టిక్కర్లు పెట్టుకుంటారు, ఎప్పుడు రాలిపోతాయో తెలియదు. సో నేనేంటంటే మన సంప్రదాయాన్ని నేను గౌరవిస్తాను, మన సంప్రదాయము, మన కట్టు, మన నేటివిటీని. సో ప్రీచింగ్ చేసేటప్పుడు ఎప్పుడు నేను పెట్టుకునేదాన్ని కాదండి. సో దాని తర్వాత కొంత మావారు ఒక్కటి రిక్వెస్ట్ ఏంటంటే, బొట్టు లేకుండా నిన్ను చూడబుద్ధి కాదు, బొట్టు పెట్టుకో అనేది. సో ఇంకా ఆయన దేవుడు ఇంకా తెలియలేదు కాబట్టి. సుబ్రహ్మణ్యం గారు హిందువేనా క్రిస్టియనా? ఇంకా ఆయన అంటే యేసై అంటే ఇష్టం, కానీ ఆయన పరిపూర్ణంగా నమ్మటం కానీ అట్లా అంతా లేదు. అలానే నాకేమో అడ్డైతే నాకెప్పుడు చెప్పరు. పిల్లలిద్దరూ బాప్తిసం తీసుకున్నారు, దే ఆర్ బిలీవర్స్ అని. తరుణ్య అండ్ కిరణ్. యా. సో అట్లా నాకు ఈ సంప్రదాయాన్ని మనం గౌరవిస్తూ, ఎందుకంటే నేను సినిమాలు చెయ్యకూడదు అని వాళ్ళు, అది మన అంతరంగంలోంచి వచ్చినప్పుడు కరెక్టే, కానీ దేవుడు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి పిక్ చేస్తాడు. అక్కడ ఆయన పని ఉంటుంది, ఏ విషయంతో అయినా ఈ సువార్తను ప్రకటించగలగాలి. ఇది మంచి గుడ్ న్యూస్. ఆయన వచ్చినప్పుడు ఒక మంచి సువర్తమానం అంతే. ఇంకా సో నా తోటి ఆర్టిస్టుల దగ్గర కానీ, నేనున్న రంగంలో కానీ దేవుడు నన్ను డిఫరెంట్ కాలింగ్ నాది. సో అలా నాకు అర్థం చేసుకోవటానికి కొంత సమయం పట్టింది. సో ఈరోజు సినిమాలు చూడకూడదంటే చెడు ఎక్కడైనా ఉంది, ప్రతి చోట ఉంది. ఈరోజు మరి సినిమా అనుకుంటే కరుణామయుడు సినిమానే కదా, క్రీస్తుని ఎంతమంది ఆ మూవీ చూసినాక, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్, ఇది ఒక సినిమా అనేది ఒక టాలెంట్ అది. సో అలానే అసభ్యానికి మనం ఎప్పుడు దానిని చోటు ఇవ్వం. మన వృత్తిని చేసుకోవడంలో ఎక్కడ ఆపరు, ఏ దేవుడు ఆపరు. నేను అదే చెప్తాను, ఇవాళ కొత్తగా నేను వెళ్ళి డాక్టర్ అవ్వలేను, సాఫ్ట్వేర్ అవ్వలేను, ఏసైని వ్యాపారం నేను చేయలేను. సో నాకు వృత్తిని నేను చేసుకుంటూ నా సమయానుకూలంగా క్రీస్తుని నేను ప్రకటిస్తూ, అండ్ నా సహోదరులకి తోటి ఆ క్రీస్తుని తెలియని వాళ్ళకు గౌరవిస్తూ వాళ్ళకి ప్రేమతో చెప్పడానికి నేను దేవుని కృప కోరుకుంటాను. ఇంకోటి క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా పేరు మార్చుకుంటారు. ఎందుకని మీరు మార్చుకున్నారా? లేదండి, నా దివ్యవాణి అంటే అది ఆల్రెడీ నేను క్రీస్తుని తెలియక ముందే అది దివ్యమైన వాక్కు అని. అవును, మీది ఉషావాణి కదా ముందు, మీ బర్త్ నేమ్ ఉషావాణి. ఇప్పటికీ కూడా నా ఒరిజినల్ పాస్పోర్ట్ కానీ నా లీగల్ ఇది అంతా ఉషావాణి పేరుతోనే ఉంటుంది. దివ్యవాణి అని ఎవరు మార్చారు? దివ్య అని నాకు ద్వారకేష్ గారు పెట్టారు. మమ్మీకి వాణి అంటే ఇష్టం, దివ్యవాణి ఈరోజు ఇక అన్నింటికి అది సరిపోయింది. దివ్యమైన వాణి. మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ప్రజల వాణిగా కూడా వెళ్ళటానికి దివ్యవాణి అనే పేరు అలా సహాయం చేస్తుంది. యాక్చువల్లీ ఎందుకు మార్చుకుంటారంటారు అంటే ఒకటండి, ఈ ఐడిల్ వర్షిప్కి సంబంధించిన నేమ్స్ ఉంటాయి. పరిపూర్ణంగా క్రీస్తుని విశ్వసించినాక దేవుడు ఏంటంటే, మనము బాప్తిసం అంటే ఏంటండి, మన పాపాన్ని ప్రభుని దేవుడి దగ్గర ఒప్పుకొని అంతరంగంలో క్రీస్తుని విశ్వసించడమే. సో జీవగ్రంథంలో మన పేరు లిఖించబడుతుందని. సో ఇటు ఆ నేటివిటీకి
ఉన్న పేర్లు పెట్టుకుంటే పలకటానికి వాళ్ళకి ఒక అంతరంగంలో ఒక కనెక్టివ్ ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలని చెప్పని నేమ్ చేంజ్ చేసుకుంటారు. సో కంప్లీట్గా క్రిస్టియానిటీలో ఉన్న ప్రతి ఒక్క కోణాన్ని, ప్రతి ఒక్క అక్షరాన్ని మీరు బైహార్డ్ చేసేసారు. అంటే ఎక్కడ ఏది అడిగినా సరే మీరు ఆ వాక్యం ఈ వాక్యం అని చెప్పేస్తుంటారు. సో అదంతా మెమరీ పవర్ ఎట్లా సాధ్యమైంది? మెమరీ అని కాదు కానీ చదివారా ఎక్కువ సార్లు? అంటే అది నా హృదయానికి హత్తుకుంది. అంతే. నేను మొన్న పేర్లు ఎందుకులే కానీ నేను మన ఆర్టిస్ట్తోనే జయసుధ గారు చెప్పి నా డేట్స్ అది మాట్లాడటానికి అని చెప్పని కలిసాను తన్ని. చాలాసేపు మాకు తను యోగా గురించి అలా ఇలా అయిపోయింది. నేను డేట్స్ దాని గురించి కూడా నేనేం అడగలేదు. తర్వాత జయసుధ గారు కాల్ చేసి ఏం మాట్లాడావు దివ్యతో అంటే ఏముందండి బైబిల్ నడుచుకుంటూ వచ్చిందండి అని చెప్పట. సో అట్లా అంతరంగంలో దేవుడు అంటే ఆయన దేవుని కృప అంతేనండి. నాదేం లేదు. దేవుడు ఎందుకు పనికిరాని వాళ్ళనే దేవుడు ఎంచుకుంటాడు. లోకంలో జ్ఞానులని సిగ్గుపరచడానికి దేవుడు వెర్రి వాళ్ళని చూస్ చేసుకుంటాడు. విజ్డమ్ నాకు ఎక్కువ ఉందనే వాళ్ళని సిగ్గుపరచడానికి ఏమీ తెలియని వాళ్ళని ఆయన చూస్ చేసుకుంటాడు. ఎప్పుడైతే నేను సున్నా అయిపోతానో నా పక్కన ఆయన ఒకటిగా నిలబడతాడు. ఎన్ని సున్నాలు పెట్టుకొని మనకి అంత వాల్యూ ఉంటుంది. సో నేను ఎప్పుడు కూడాను ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ వెళ్ళలేదండి. అండ్ నేను దేవుడి దగ్గర మోకరించానంటే నా హృదయాన్నితో ఆయనను ఆరాధించడానికి దేవుడు కృప కోరుకుంటాడు. పదాలు ఇవన్నీ కూడా దేవునికి మహిమ కలుగును కాక అని మధ్యలో అంటుంటారు. ఈ స్లాంగ్ డిఫరెంట్గా పాస్టర్స్ మాట్లాడినట్టే మాట్లాడుతుంటారు మీరు. సో అది ఎందుకు డిఫరెంట్గా మాట్లాడతారు? మన వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పొచ్చు కదా. అంటే దేవునికి మహిమ కలుగును కాక అని అంటే మనం ఏ పని చేసినా కూడా ఆయన మహిమార్థమే. ఈరోజు కరోనా వచ్చింది. కరోనా వైరస్కి ఎంతోమంది భయపడ్డారు. ఎవరు ఏ మనుషుడు మన అధికారులు ఏది చెప్తే గంటలు కొట్టాం, పూజలు చేసాం, దీపాలు వెలిగించాం, అన్నీ చేసాం. ఒక చిన్న వైరస్కి భయపడ్డాం కానీ జీవం కలిగిన దేవుడికి మనం భయపడట్లేదు. సో ఈరోజు నేనేమై ఉన్నానో ఆయన కృప. ఈరోజు నేను ఇప్పుడు బయలుదేరి వచ్చాను. ఎంతమంది ఈరోజు ఇలాంటి చనిపోవటం లేదు. సో మనం ఏది చేసినా ఆయనకి మహిమ, ఆయనకే ఆ క్రెడిట్ అంతా ఆయనదే అనే ఒక విశ్వాసం క్రైస్తవ జీవితం. సూపర్ అండి. మిమ్మల్ని ఏది అడిగినా సరే మీ దగ్గర కంప్లీట్ ఒక గ్రంథం అయిపోయారు మీరు యేసుక్రీస్తు మార్గంలో. లేదండి. అండ్ నేను దేవుడికి ఒక దీన దాసురాలనంతే. ఎక్కడున్నా కూడా ఆయన మహిమ పొందబడాలి అనేది. అందరూ కూడాను రేపు ఏ ఆత్మ నశించడం దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్క మన రిలీజియన్ తీసుకున్నా మంచి చేయమని చెప్తారు. చంపటాలు, కొట్టుకోవడాలు ఇవన్నీ. మీ రాజకీయ ప్రస్థానం చూస్తే అస్సలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు దివ్యవాణి గారు ఇలా క్రైస్తవ మార్గంలోకి వెళ్తారు, డివోషనల్గా ఇంత ఇన్వాల్వ్ అయిపోతారనేది మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సినిమా రంగంలో ఎంతో చలాకీగా, యాక్టివ్గా, క్యూట్ బబ్లీగా అమ్ముకుట్టిలా ఉన్న మీరు అలా వచ్చి ఒక కరుణామయురాలు అయిపోయారు. ఆ తర్వాత ఒక గంభీరమైన పొలిటీషియన్. సడన్గా ఆ ఎంట్రీ ఎందుకు వచ్చింది 2019లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేప్ జ్యూస్. బాగుంది. యా, నేను కూడా పాలిటిక్స్కి అసలు వస్తానని నేను ఎక్కడ కలలో కూడా అనుకోలేదండి. అంటే అసలు ఎంటైర్ నాకు ఆలోచన కూడా లేదు. కాకపోతే నేను ప్రీచింగ్ నిమిత్తమే బయటికి వెళ్ళినప్పుడు ప్రజల సమస్యలు, ఆ విలేజెస్లో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లం కానీ, రోడ్లు సరిలేకపోవటం కానీ, అండ్ షూటింగ్లో ఉన్నప్పుడు డిఫరెంట్. అప్పుడు మాకేం తెలియదు. మమ్మీ హ్యాండ్వర్లో ఉండేవాళ్ళం, వర్క్ మైండ్లో ఉండేవాళ్ళం. టక షూటింగ్ చేసుకోవటం, హడావుడిగా షార్ట్, ఇంతవరకే. కానీ ఆ వర్క్లో టైర్డ్ అయిపోయి ఫ్లైట్ ఎక్కిన, కార్ జర్నీ అని ఎమ్మటి నిద్రపోయేవాళ్ళం. సో ఎప్పుడైతే దేవుడి నిమిత్తమే నేను బయటకు వెళ్తున్నప్పుడు ప్రజలని చూసినప్పుడు ఏంటి ఇంకా మన ఊర్లు ఇలా ఉన్నాయి, మన స్ట్రీట్స్ ఇట్లా ఉన్నాయి అని ఆలోచన నాకు తెలియకుండా మైండ్లో ఉండేది. సో అటువంటి టైంలో నేను అంబికా కృష్ణ గారి ద్వారా అండ్ నువ్వెందుకు పాలిటిక్స్ చేయకూడదు అని అన్నప్పుడు, సార్ ఊరుకండి నవ్వుతారు, నేనేంటి నాకేంటి తెలుసు సార్ అని. తెలిసి వచ్చేవాళ్ళు రాజకీయ నాయకులు ఎందుకు సార్ తెలియకుండా వచ్చి ఎదుక్కుంటూ తన్నుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళే. నువ్వు రా దివ్య అని చెప్పని ఇంకా ఆయన ద్వారా అరంగేటం చేయటం. నాకు ఒక్కటండి, ఏ రంగమైనా
నేను తెలియకుండా అక్కడికి వచ్చినప్పుడు దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాను. లైక్ డివోషనల్ లైఫ్ కానీ చాలామంది మీరు అడిగినట్టే అడుగుతారు, ఎట్లా మీరు బైబిల్ ట్రైనింగ్ ఎక్కడయ్యారండి అని. మీరు నమ్మరు, దగ్గర 12 years నా బైబిల్ పెన్ను నేను జయపాల్ గారు చర్చికి వెళ్ళినప్పుడు ఆ పెన్ను పుస్తకం లేకుండా ఇంకా ఆయన చెప్పేదే మైండ్లో ఉండేది అనమాట. మళ్ళీ ఇంటికి నాకు బైబిల్ తీసుకొని రిఫరెన్సెస్ తీసుకొని ప్రార్థన ఎలా చేయాలి, వేకువజామున ప్రార్థనకి ఏంటి, ఏకాంత ప్రార్థన ఏంటి, సంఘంతో ప్రార్థన ఏంటి, అసలు ప్రార్థన అంటే ఏంటి, దేవుడితో మనం మాట్లాడుకోవటం. అండ్ బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ స్పిరిచువల్గా మనకి కొన్ని స్పిరిట్స్ మన మీద ఉన్నప్పుడు ఎలా చేయాలి, అలా ఎస్పెషల్లీ నాకు కష్టం వచ్చినప్పుడు అస్సలు బయట జరిగేది ఒకలాగుంటుంది, మనం అనుకున్నది ఒకలాగుంటుంది, దేవుని కార్యం ఒకలాగుంటుంది, పిచ్చిదాన్ని అయిపోయేదాన్ని అనమాట. అప్పుడు నాకు స్పెషల్గా రాజుబాబు అన్నయ్య తీసి, రాజుబాబు అన్నయ్య నా వల్ల కాదు రాజుబాబు అన్నయ్య, నేను చేయలేనన్నయ్య, ఏంటన్నయ్య మనుషులు ఇట్లున్నారు, మీరేంటి, నేను ఒక్కదాన్నే దొరికాను ఏసైకి, అలా తిన్నప్పుడు ఆయన నన్ను బలపరుస్తుంది, అమ్మ బైబిల్ అలా నేర్చుకున్నాను. మనం ఒక్క కాలు పెట్టినప్పుడు దేవుడు మనకి 10 అడుగులు ఇచ్చాడు. అలానే ఇండస్ట్రీలో ఏ రోజు నేను ఎక్కడికి వెళ్ళి నేను క్లాసులు తీసుకోలేదు, ఇది నేర్చుకోలేదు, కానీ అక్కడ ఉన్నప్పుడు మనసంతా దాని మీద పెట్టేదాన్ని. ఎక్కడ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు నన్ను. ఏదైనా తప్పు ఉందంటే అవతల ఆర్టిస్టులది లేకపోతే కెమెరామ్యాన్ది వాళ్ళది, కానీ నా సైడ్ ఆ మార్క్ కానీ, ఇప్పుడంటే మానిటర్స్ వచ్చినాయి, ఇప్పుడంటే క్యారీవ్యాన్లు వచ్చినాయి, కానీ మా టైంలో ఏమున్నాయండి, చెట్ల కింద మేకప్ వేసుకుని. అందులో నేను పెళ్లి నీకు శుభం నాకులో డ్యూయల్ రోల్ నాది. అప్పుడు ఆ మిక్చల్ కెమెరా అని చెప్పని కబీర్ లాల్ గారు ఆయన అసలు ఎప్పుడు చాలా అందంగా చూపించేవాళ్ళు. ఆ డ్యూయల్ రోల్ ఇక్కడొక వాణి ఉండాలంటే ఆ మార్క్ పెట్టి మాకు ఇక్కడ ఆ నడుముకి ఒక క్లిప్ లాగా పెట్టేసేసి స్టాండ్తో నుంచోబెట్టి మళ్ళీ కెమెరాకి ఒక సైడ్ క్లోజ్ చేసేసి వ్యాజిలైన్తో మొత్తం కవర్ చేసుకుని అంత వర్క్ చేసేవాళ్ళు. సో అక్కడ కూడాను అప్పుడు ఆ డ్యాన్స్ చేయటం కానీ అన్నీ ఆ సమ్మర్లో ఆ ఎండలలో ఇంత మాకు ఫెసిలిటీస్ ఇప్పుడున్నంత అప్పుడు లేవు. ఇప్పుడే ఉంది, ఒక షాట్ చేశారంటే గుడగుడ అని పరిగెత్తుకొచ్చి మానిటర్ దగ్గర చూసుకొని ఆల్మోస్ట్ వాళ్ళకి సినిమా చూసేసుకుంటున్నట్టే. మాకు డబ్బింగ్ అయిపోయి ఎడిటింగ్ అయిపోయి ప్రివ్యూలో ఫస్ట్ కాపీ వచ్చే వరకు మేము ఎలా చేసామో మాకు తెలియదు. సో అది కూడా ఏంటంటే నేర్చుకొని అంత డెడికేట్ మైండ్తో. లైక్ దట్ పాలిటిక్స్ కూడా అంతే. ఇంక నా మంచో చెడు నాకు తెలియకుండా వచ్చేసాను. దేవుడు ప్రణాళిక, దేవుడిచ్చిన వాగ్దానాలు, యెహోవా చేతిలో ఒక భూషణ కిరీటంగా రాజకీయ మొకటంగా నేను నిన్ను వాడుకుంటానని, అలాగే నేను ఉన్న చోట నమ్మకంగా నేను పనిచేశాను. Hi, this is Navdeep. Please subscribe to Suvarna Media. హాయ్, నేను మీ రవివర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా అండ్ డూ ఫాలో ఇట్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆశ్రితను మాట్లాడుతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, నేను మీ సూపర్ సింగర్ విన్నర్ ప్రవస్తి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఫర్ మోర్ అమేజింగ్ కంటెంట్. హలో అండి, నేను మీ సాహితీ అడప, సూపర్ సింగర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, ఐమ్ శ్వేతా సోమసుందరన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా. నేను మీ సూపర్ సింగర్స్ కంటెస్టెంట్ మధురి హేమంత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దెమ్. అందరికీ నమస్కారం, నేను మీ అక్షయ్ సాయి. నన్ను సూపర్ సింగర్లో చూసుంటారు మీరందరూ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుమనస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ అందరికీ, నేను మీ అఖిల్ చంద్ర. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ.